గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్దాము. దానికంటే ముందు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాము. ప్రస్తుతానికి యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఒక 15 పాయింట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది గిఫ్ట్ నిఫ్టీది. మిడ్ నైట్ అరౌండ్ 2:45 వరకు గిఫ్ట్ నిఫ్టీ ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. మిగతావన్నీ చూస్తే ఒక నికాయ్ అంటే జపాన్ది మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయింది. తైవాన్ కూడా నెగిటివ్గా ఉంది. మిగతావన్నీ స్లైట్లీ పాజిటివ్ అని అనుకోవచ్చు మనము ఏషియన్ మార్కెట్స్. సో రేపు ఎలా ఉండబోతుంది అండ్ మనము ఆల్మోస్ట్ ఒక 3 ట్రేడింగ్ సెషన్స్ అనేది చేయలేదు, వీడియోస్ టైం పర్మిట్ చేయలేదు. అండ్ మధ్యలో మనకి హాలిడేస్ కూడా వచ్చాయి. 24th డిసెంబర్ రోజు లాస్ట్ వీడియో చేసాం మనము. 25th క్రిస్మస్ హాలిడే ఉంది. దాని తర్వాత ఒకరోజు ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ ఒకటి మిస్ అయ్యాము. అలాగే సాటర్డే సండే హాలిడే వచ్చింది. మండే ట్రేడింగ్ మిస్ అయ్యాము. అండ్ ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో వెనస్డే అంటే రేపటి కోసం, రేపు లాస్ట్ వర్కింగ్ డే, ఈ ఇయర్కి లాస్ట్ వర్కింగ్ డే అండ్ ఈ మంత్ కూడా లాస్ట్ వర్కింగ్ డే. సో ట్రేడింగ్ సెషన్ కూడా ఈ సంవత్సరానికి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అని మనం చెప్పుకోవచ్చు. 25th రోజు ఏం జరిగింది? 25th రోజు నుంచి మనకి అంటే 24th ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఫాల్ అవుతానే ఉంది. మార్కెట్ అనేది కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఫాల్ వస్తూనే ఉంది. లో లో ఒక చిన్న హై ట్రై చేసింది, బట్ మళ్ళీ లో. సో ఓవరాల్గా లోవర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో. ఈరోజు మాత్రం ఒక పాజ్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్గా కూడా వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక 26,265 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అది బ్రేక్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను 24th రోజు, 23rd కానీ 24th కానీ. బట్ అన్ఫార్చునేట్గా టెస్ట్ కూడా చేయలేదు. అక్కడి నుంచి రివర్సల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లోయర్ లోస్ కంటిన్యూస్ చేసుకుంటూ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ 3 days కంటిన్యూస్గా లో, మళ్ళీ లో, మళ్ళీ లో. సో ఈరోజు కొద్దిగా ఒక పాజ్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మనము లాస్ట్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్స్లో అంటే ఓవరాల్ డిసెంబర్ మంత్ మొత్తం చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ మనము 25,902 అంటే 25,900 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ సపోర్ట్గా ఉంటుందని చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా అదే సపోర్ట్ దగ్గర నిఫ్టీ అనేది సపోర్ట్ తీసుకుంది 25,900 లెవెల్ దగ్గర. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక సాలిడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బట్ బ్రేక్ డౌన్ వెళ్ళకుండా నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిలే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో డైరెక్షన్ అనేది నెగిటివ్ అని చెప్పేసి ఫస్ట్ క్యాండిల్ చెప్తే సెకండ్ క్యాండిల్ కాదు, మళ్ళీ పాజిటివ్ సైడే టర్న్ అయినట్టు మార్కెట్కి ఒక డైరెక్షన్ అనేది సూచించింది. దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది, ఒక చిన్న రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఈరోజు డే ఎక్కడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ ఇక్కడ అయింది. బట్ ఎండ్ ఫస్ట్ క్యాండిల్ లో అనేది టెస్ట్ చేసింది. మళ్ళీ ఒక అదే లెవెల్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పైకి వెళ్ళి ఏదైతే హై టెస్ట్ చేసిందో ఈరోజు మళ్ళీ అదే హైకి వచ్చి క్లోజ్ అయింది. సో 25,970 అనే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఒక మంచి ఇంపార్టెంట్ లెవెలే 25,970 అనేది. మీరు డే క్యాండిల్ పెట్టుకుంటే అసలు డేలో ఏం జరిగిందో ఒకసారి చూడగలుగుతారు. చూడండి డేలో ఏం జరిగింది. ఇది ఒక మంచి పాజిటివ్ బుల్లిష్ క్యాండిల్, గ్యాప్ అప్ వచ్చి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నేను ఒక బ్రేక్అవుట్ వచ్చి ఈ పాయింట్ వరకు టచ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. 26,360 లేదా 400 వరకు కూడా టచ్ చేస్తాను ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. బట్ మనం అనుకున్నట్టు జరగలేదు మార్కెట్. నెక్స్ట్ డే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ప్రీవియస్ డే హై కంటే కూడా పైన క్లోజ్ అయినందుకు
అట్లీస్ట్ ఒక డే రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా నెక్స్ట్ డే పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాం, కానీ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది రాలేదు. అట్లీస్ట్ మినిమం సస్టైన్ కూడా కాలేదు. టెస్ట్ అయితే చేసింది. ప్రీవియస్ డే హై అనేది టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి లోలో సెటిల్ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసి లోలో క్లోజ్ అయిందో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనము నెగిటివ్ సైడే చూడాలి. అండ్ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేసింది. మళ్ళీ ఒక ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసి లోలో క్లోజ్ అయింది. దాని కాన్సిక్వెంట్ డే కూడా మళ్ళీ ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి 25,900 దగ్గర ఒక మంచి సపోర్ట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ క్యాండిల్ని మనం డోజీ కిందగా కన్సిడర్ చేయొచ్చు. దీన్ని స్పిన్నింగ్ టాప్ అని అనటానికి లేదు, ఎందుకంటే బాడీ అనేది హార్డ్లీ ఒక చిన్న లైన్ లాగానే ఉంది. సో దీన్ని మనం డోజీ క్యాండిల్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ హై నుంచి లో ఎప్పుడైతే వచ్చిందో ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర డోజీ ఫామ్ అయింది. కాబట్టి ఇది ఒక రివర్సల్ క్యాండిల్ అని కూడా మనము క్లియర్గా కన్సిడర్ చేసుకోవచ్చు. రేపటి మార్కెట్ అండ్ లాస్ట్ వర్కింగ్ డే అవటం వల్ల ఒక పాజిటివ్ డైరెక్షన్లో దూసుకెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను ఎన్నో వీడియోస్లో మెన్షన్ చేశాను, యూజువల్గా ట్యూస్డే వచ్చేసి ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ డేస్లో ఐదర్ స్పిన్నింగ్ టాప్ పడుతుంది, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ స్పిన్నింగ్ టాప్ పడుతుంది అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఎవరు కూడా ట్రేడ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయరు. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ ఎంత హైకి వెళ్ళినా పాజిటివ్ డైరెక్షన్ ఉన్నా కూడా సెల్లింగ్ ప్రెషర్ వల్ల డోజీ ఫామ్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. బయ్యర్స్కి అండ్ సెల్లర్స్కి ఒక సాలిడ్ టగ్ ఆఫ్ ఫైట్ అనేది ఎక్స్పైరీ రోజు జరుగుతుంది. అప్ అండ్ డౌన్ వొలటైలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ట్యూస్డేస్ అంటే ఎక్స్పైరీస్ ఎప్పుడున్నా సరే మెజారిటీ ఆఫ్ ద డేస్ మనకి స్పిన్నింగ్ టాప్ పట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు మనకి డోజీ పడింది, ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ అయింది మార్కెట్ అనేది, అండ్ డోజీ పడింది. సో దీన్ని ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్గా నేను భావిస్తున్నాను. సో రేపటి ట్రేడింగ్ సెషన్కి మనకి లెవెల్స్ ఏంటి? ఇప్పుడున్న కరెంట్ లెవెల్ వచ్చేసి 25,938లో క్లోజ్ అయింది. అల్టిమేట్గా సపోర్ట్ అనేది మళ్ళీ రేపటికి కూడా 25,900లోనే ఉంటుంది. అసలు ఆ లెవెల్కి రాకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా డైరెక్షన్ అనేది పాజిటివ్ సైడ్ కనుక వెళ్తే మనకి రెసిస్టెన్స్ అనేది 26,030గా వ్యవహరిస్తుంది. 26,030 అనేది మనకి రెసిస్టెన్స్గా ఉంటుంది రేపటి డేకి మాత్రం 26,030 నుంచి 26,050 వరకు మనకి రెసిస్టెన్స్గా వ్యవహరించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పాజిటివ్ డైరెక్షన్లో కనుక మార్కెట్ కనుక ఉంటే కిందికి వచ్చి ఉన్న కరెంట్ లెవెల్ నుంచి కిందికి వచ్చి 25,000 దగ్గర 900 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా సరే, లేకపోతే ఉన్న లెవెల్ దగ్గర నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి డైరెక్షన్ పాజిటివ్ సైడ్లో ఉన్నా సరే మనకి రెసిస్టెన్స్ అనేది 26,030 నుంచి 26,050 వరకు ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ లెవెల్స్ని బేస్ చేసుకుని రేపు అందరు కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే ట్రేడ్ చేయమని నేను చెప్తాను. డైరెక్షన్ అనేది రేపు పాజిటివ్ డైరెక్షన్ ఉండటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనం అనుకున్నట్టు జరగలేదనుకోండి, ప్రీవియస్ వీడియోలలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం అనుకున్న ప్రిడిక్షన్ కనుక జరగకపోతే ఆ రోజు ట్రేడ్ని అవాయిడ్ చేయండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రిడిక్షన్ జరిగిందనుకోండి, ట్రేడ్ తీసుకోండి, మంచి ప్రాఫిట్ అనేది పొందుతారు అందరు కూడా. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ అండ్ గుడ్ బై టు 2025 అండ్ వెల్కమింగ్ టు 2026. 2026 అనేది అందరికీ కూడా ఒక మంచి బ్రైట్ఫుల్ న్యూ ఇయర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం కెరియర్ వైజ్ అండ్ మనీ వైజ్, హెల్త్, వెల్త్ అందరికీ ప్రాపర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.